జై గురుదేవ్. చైతన్యపు సూత్రాలు. ఆత్మ లేదా చైతన్యం యొక్క 5 లక్షణాలు. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుండి ఉత్పత్తి అయిన వస్తువు కానే కాదు. చైతన్యం ఒక స్వతంత్ర వస్తువు. అది దేహం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీర సరిహద్దులకే పరిమితం కాదు. చైతన్యం శరీరం నాశనమైతే చైతన్యం నాశనం కాదు. శరీరం పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యము జీవించి ఉన్న చైతన్యం ప్రతిబింబించే మాధ్యమం శరీరం లేనందున అందుబాటులో తెలియదు. ఇది చైతన్యపు పంచసూత్రాలు. నిశ్శబ్ద బోధన. ఒక హరిదాసు నిత్యము నిర్వహించే హరిభజనకు ఓ భక్తుడు అకస్మాత్తుగా రావడం మానేశాడు. అది గమనించిన హరిదాసు కొన్ని రోజుల పాటు వేచి చూసి తరువాత ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు. ఆ భక్తుడు హరిదాసును సాధారణంగా చలి కాచుకునే కుంపటి దగ్గర కూర్చోబెట్టాడు. భజనలకు రాకపోవడానికి కారణం ఏమిటి అని హరిదాసు ఆ భక్తుడిని అడిగాడు. అతడు వీటి వలన పెద్దగా ప్రయోజనం ఏముంటుంది అని నాకు అనిపించడం లేదు అన్నాడు. హరిదాసు ఏమీ మాట్లాడకుండా కుంపటిలోంచి కణకణమండే ఒక నిప్పు రవ్వను తీసి యువతల ఉంచాడు. ఆ తర్వాత చేతులు చాపి చలి కాచుకున్నాడు. కొద్దిసేపట్లో ఆ నిప్పు కణికకు ఉన్న నిప్పు ఆరిపోయింది. హరిదాసు ఆ బొగ్గుని మళ్ళీ తీసి కుంపటిలో వేశాడు. వెంటనే నిప్పు కణికల మధ్య చేరిన బొగ్గు అంటుకొని మండసాగింది. హరిదాసు లేచి వెళ్ళిపోయాడు. మరునాటి నుంచి భజనలకు వెళ్ళడం మానేసిన అతను తిరిగి హరిభజనకు వెళ్ళడం మొదలైంది. ఇది నిశ్శబ్ద బోధన. ఆధ్యాత్మిక రహస్యం. ఒకసారి రుక్మిణీదేవి కృష్ణుడి చేతిలోని వేణువును చూసి అడిగింది. విడవకుండా కృష్ణుడు ఎప్పుడు నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా, పూర్వజన్మలో నువ్వు అందుకు ఏం పుణ్యం చేశావు? ఆ రహస్యం ఏమిటో నాకు దయచేసి చెప్పు అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చేతిలో ఉన్న వేణువుని అడిగింది. అందుకు వేణువు నవ్వి జవాబు చెప్పింది. నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు. ఆ ఏమీ లేకపోవడమే నన్ను నందకిషోరుడి దగ్గర చేసింది. ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులో ఉంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు ఆ సర్వాంతర్యామి అయిన ఆ మాధవుడితో సహా సదా సర్వదా ఉండగలుగుతారు అన్న విషయము ఆధ్యాత్మిక రహస్యము. దృష్టికోణము. ఒక ఆశ్రమంలో ఒక గురువు తన శిష్యులకు ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ఉన్నారు. సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఓ శిష్యుడు చాలాసేపు జరిగే ప్రార్థన సమయంలో సిగరెట్ తాగడానికి గురువును అనుమతి కోరాడు. ఆయన అందుకు అనుమతిని ఇవ్వకుండా కారణం చెప్పాడు. ప్రార్థన చేస్తూ సిగరెట్ తాగడం పాపం కాబట్టి ఆ పని ఎప్పుడు చేయకు. అయితే ప్రార్థనా సమయంలో క్లాసులో ఇంకొక శిష్యుడు గురువుతో సిగరెట్ తాగటం ఇతనికి కంటపడింది. సిగరెట్ తాగటానికి నీకు అనుమతి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ శిష్యుడు. నీలా నేను ప్రార్థనా సమయంలో సిగరెట్ తాగటానికి అనుమతిని కోరలేదు. సిగరెట్ తాగేటప్పుడు దైవ ప్రార్థన చేయడానికి అనుమతిని అడిగాను అని వివరించాడు ఆ రెండో శిష్యుడు. ఇది చైతన్యపు సూత్రాలలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అనేది తనంతట తానుగా జీవించే జీవితం. స్వేచ్ఛ అనేది ఆత్మ యొక్క పాట. నేను స్వేచ్ఛగా ఉన్నాను మరియు మీరు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ మనం మానవ ఆలోచన చక్రంతో జత చేయబడినప్పుడు కాదు. మోహము, దురాశ, కామము, ఆశయము, భయము మరియు ఆధిపత్యం యొక్క అన్ని వేదనలు మానవ ఆలోచనలో కనిపిస్తాయి. ఫలితం స్వేచ్ఛ కాదు, బానిసత్వం. నీ స్వేచ్ఛ వేరొకని చేతిలో ఉన్నంతకాలం నువ్వు మానసికంగా గాయపడుతూనే ఉంటావు. ఇతరులు నీ స్వేచ్ఛను నేరుగా నియంత్రించకపోవచ్చు. ఇతరుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం ద్వారా నీ స్వేచ్ఛను వారికి అర్పిస్తూ ఉంటావు అనేదే చైతన్యపు సూత్రాలలోని మర్మం. మనము చైతన్యం అనేది శరీరం ఉన్నంత వరకే. శరీరంలో లేకపోతే ఈ చైతన్యం అనేది కనిపించదు, అజ్ఞాతంగా ఉండిపోతుంది. మరి ఒక విషయము, మనం ఏ పని చేసినా నిరంతరం భగవన్నామ స్మరణలో ఉండాలి అనే దానికి మనకు వ్యతిరేకంగా కనిపించినప్పటికీ గురువు గారి దగ్గర శిష్యుడు సిగరెట్ తాగడానికి అనుమతి కోరడము
గురువు నిరాకరించడం అది బాహ్య సంబంధమైన తిరస్కారం. కానీ మరి యొక్క శిష్యుడు మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా భగవన్నామ స్మరణకు మాత్రమే గురువుని అనుమతి కోరడం వలన అతడు సిగరెట్ తాగినా మద్యం సేవించిన దానితో నిమిత్తం లేదు అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని అంతర్లీనంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ శరీరము నిమిత్త మాత్రము. వీటితో మనం ఏ పని చేసినా భగవన్నామ స్మరణ అనేది మాత్రము నిరంతరము జరుగుతూ ఉంటే మన దుష్కర్మలన్నీ, అలాంటి చెడు దుష్కర్మలన్నీ దూది పింజలా తొలగిపోతాయి అనడానికే ఈ ఉదాహరణలను ఇవ్వడం జరిగినది. ఇది చలి కాచుకునే హరిదాసు దగ్గర నిరంతరం వచ్చే భక్తుడు హఠాత్తుగా తన యొక్క ఆలోచనను సత్సంగంలో రావడానికి మానుకోవడము. రెండవది, ప్రార్థనా సమయంలో తాను సిగరెట్టు తాగాలనే విపరీతపు ఆలోచన రావడము. ఇవన్నీ వారి యొక్క జన్మాంతరంలో ఉన్న దుష్కర్మల ప్రభావము అని మనకు మానవ జన్మలో ఉన్న కర్మ రహస్యం. హరి ఓం తత్సత్.